నమస్తే బాబాయ్. బెట్టింగ్లు వేస్తున్నారంటగా. మొన్న ఐపీఎల్లో నిన్నేమో ఏపీ ఎలక్షన్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుస్తారు లేదని చెప్పేసి వేస్తారా బెట్టింగ్? మెజారిటీ గురించి కాస్తున్నారంట, లేదంటే అసలు పలానా ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తుంది నేను కాసేస్తారంట. సరే, నువ్వు కాస్తున్నావు పందు, సరే నువ్వు అనుకున్న పార్టీ గెలుచుద్దో లేదో తెలీదు, లేదంటే నువ్వు అనుకున్న టీము మ్యాచ్ గెలుచుద్దో లేదో తెలీదు. నీకు అంత ప్రేమ అభిమానం ఉంటే ఓకే, నార్మల్గా అది ఒక లిమిటెడ్గా కాసుకో బెట్టింగ్. మరీ తప్పదని అనుకుంటే, అదో సరదా కోసం అనుకుంటే. సరదాలు ఏ డబ్బులతో చేయాలో తెలుసా? నువ్వు ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఓ 50 రూపాయలు ఆ పూట తినడానికి గడిచిపోయి, ఓ 30 రూపాయలు దాచుకొని, ఇంకో 10 రూపాయలు పిల్లలకి ఏదన్నా కొనడానికి చిన్న చేతికి ఏదైనా అవసరం ఉంటే కనుక అది అని వాడుకొని ఎక్స్ట్రాగా 10 రూపాయలు మిగిలితే ఆ 10 రూపాయలతో నువ్వు బెట్టింగ్ వేసుకో అవసరమైతే. అలా కాకుండా మొత్తం వచ్చిన 100 రూపాయలకి నువ్వు సంపాదించే 100 రూపాయలకి 1000 రూపాయలు బెట్టింగ్ వేసావనుకో, బతికి ఎలా తయారవుద్దు తెలుసా? నీకు కొంచెం అన్న అవగాహన ఉందా? కొంచెం అన్న ఇంగితం ఉందా? ఎవడో గెలుస్తాడు పార్టీ వాడు, నీకు వచ్చేమన్నా పెడతాడా? నీకు వచ్చిన కష్టాలు ఏమైనా తీరుస్తాడా? మహా అయితే ఆ పూట తిండికి ఏమైనా ఇవ్వగలుగుతాడేమో, 2 రోజులు మందు పోయిస్తాడేమో, 3 రోజులు బిర్యానీ తినిపిస్తాడేమో, జెండాలు పట్టుకుని జేజేలు కొట్టేసుకుంటూ బేబస్సంగా రోడ్ల మీద 10 రోజులు ర్యాలీలు చేసుకుంటారేమో. ఆ తర్వాత ఏంటారు నీ బతుకు? నువ్వు పని చేస్తేనే కదా నీ కడుపు నిండేది. ఇన్ని తెలిసి కూడా బెట్టింగ్లు అని చెప్పేసి నీ ఇంట్లో ఆస్తులు అమ్ముకుని, ఇల్లు అమ్ముకుని, పెళ్ళం పుస్తులు అమ్ముకుని అవసరమా నీకు? ఒకసారి వేసే ముందు ఇంట్లో భార్య బిడ్డల గురించి, అమ్మ నాన్నల గురించి ఆలోచించండి. కొంచెం ఉన్నాయి కదా బాధ్యతలు, బుధాల మీద మోస్తున్నారుగా. ఇవన్నీ తెలుసుకుని ఏమీ లేని గాలేదోల్లాగా బెట్టింగ్లు అంట మొత్తాన్ని ఆస్తులు అమ్ముకుని, ఇళ్ళు అమ్ముకుని అవసరం అంటారా మీకు? మా ఊరు రాజుగారు 1 కోటి రూపాయలు వేసారండి బెట్టింగ్, పలానా పార్టీ గెలిచిద్దని. రాజుగారికి ఇంకా 90 కోట్లు 99 కోట్లు ఉన్నాయిరా. నీకేముంది చెప్పా? ఎప్పుడు కూడా సరదాలు అనేవి ఏంటంటే, నువ్వు సంపాదించే సంపాదనలో 1 రూపాయి చేసుకో. 100 సంపాదిస్తే 1 రూపాయి సరదా పడు, 5 రూపాయలు సరదా పడు, 10 రూపాయలు సరదా పడు, 100 రూపాయలు సరదా పడిపోతే దోలగిరిపోదు తెలుసా నీకు? బెట్టింగ్లు అంటారు, బెట్టింగ్ దరిద్రం. ఇంకోసారి బెట్టింగ్ అని అంటే చచ్చిపోతాం. ఇంట్లో భార్య బిడ్డలను చంపేద్దాం అనుకుంటున్నావా? ఆకలితో అప్పులు చేసేసి అమ్మ నాన్నలు రోడ్ల మీద కీడ్చేద్దాం అనుకుంటున్నావా? ఇందుకే నేను కన్నా దరిద్రుడు పేదవా దరిద్రుడు.